3. అస్సలాముఅలైకుం. అనంతపురం జిల్లా వాసులందరికీ, సోదరి సోదరి మనులందరికీ దైవము శాంతిని ప్రసాదించుగాక. మనము ఒక మన జిల్లా ఒక సంకటాన్ని ఫేస్ చేస్తుందన్నమాట. అదేమంటే ఆర్డిటి సంస్థ గత 57 సంవత్సరాలుగా మన జిల్లాకు అన్ని విధాల విద్యాలయాలతో కానీ, హాస్పిటల్స్ కానీ, గృహ నిర్మాణాలు గావించుతూ ఎన్నో విధాల మనకు సేవలు అందించింది. అది మానవ సేవయే మాధవ సేవ అనే సూత్ర ఆధారంగా చేసింది అనమాట. అది ఎటువంటి మతాంతీకరణకు పాల్పడే సంస్థ కాదు, మత సంస్థ కాదు. అది మానవత్వమే పునాదిగా ఉన్న ఒక దివ్య సంస్థ అన్నమాట. ఆ సంస్థ సేవలు మనం గత 57 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఈ సంస్థ ఇప్పుడు ఈ జిల్లా నుంచి లేదా ఈ దేశాల నుంచి దాన్ని వెనక్కి పంపివేయాలని, దాన్ని లేకుండా చేయాలని కొన్ని శక్తులు ఆరాటపడుతున్నాయి. వాటిని అడ్డుకునేందుకు బహుజన రాజ్యాధికార జేఏసీ సంస్థ వారు 1000 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారన్నమాట. సేవ్ ఆర్డిటి సంస్థ అనే నినాదంతో వీళ్ళు ఈ ఉద్యమాన్ని చేపట్టారన్నమాట. ఇది 1000 కిలోమీటర్ల పాదయాత్ర. ఇక్కడ నుంచి మన అనంతపురం హిందూపురం జిల్లాలో కాకుండా అనంతపురము సత్యసాయి జిల్లా కాకుండా కర్నూలు, కడప మరి గుంటూరు మీదుగా అమరావతి వరకు ఈ ఉద్యమం వీరు పాదయాత్రను కొనసాగిస్తారు. దీనికై మనము అన్ని విధాల వీరికి అన్నదండ్రులు మద్దతును తెలుపుతూ, వీరిని దీవిస్తూ అన్ని విధాలా వీరికి సక్సెస్ దేవుడు ప్రసాదించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఈ ఆర్డిటి సంస్థను మన అనంతపురం జిల్లాలో కొనసాగించాలని కోరుతూ దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీరందరూ కూడా నాతో పాటు ప్రార్థనలో పాల్గొని ఈ సంస్థను దీవించాలని, ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలని కోరాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాముఅలైకుం. నా పేరు మొహమ్మద్ ఖాసిం, రిటైర్డ్ విద్యాశాఖ అధికారి మరియు ఖురానిక్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్, అనంతపురం. థ్యాంక్ యూ.